తుంగభద్ర విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణను మోసం చేశాయని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ప్రస్తావించిన ప్రాజెక్టులపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. తుంగభద్ర అంశంపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని అన్నారు. తెలంగాణకు ఆ రెండు ప్రాజెక్టుల నుంచి 15.9 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా కేవలం 5 టీఎంసీలే చూపిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణకు రావాల్సిన వాటా కంటే తక్కువకు అంగీకరించారని పేర్కొన్నారు రామచంద్రరావు. కేసీఆర్ గారు మళ్ళీ ఆ రోజు మనకు రావాల్సిన వాటా కన్నా తక్కువ ఒప్పుకొని వారు సంతకాలు పెట్టడము ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు తుంగభద్ర విషయంలో మెయిన్గా ఆర్డీఎస్ ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ అడిగేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే మేము ఎంపైర్గా మధ్యవర్తం వహించి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. గత ప్రభుత్వం కూడా చాలాసార్లు సుప్రీంకోర్టు పోయి అటు పోయి అన్ని రకరకాలైనటువంటి డిలే చేసినాయి ప్రాజెక్ట్స్ మీద. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా వారు కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యవర్తితోనే ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారము వస్తున్నది, రావాలని కూడా మేము కొడుతున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు లోపల పోయి సీఆర్ పాటిల్ గారితో ఏం మాట్లాడారు, మినిస్టర్ మిగతాను ఎందుకు బయటికి పెట్టారు, రాష్ట్రానికి వచ్చేటటువంటి వాటాలు మనకు వస్తున్నాయా, ఈ రెండు ప్రాజెక్టులు నెవేలి ప్రాజెక్టులకు మన అవన్నీ కూడా దాని విషయంలో ఏం మాట్లాడారు, ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.